హనుమంతుని మొదటి అవతారం ప్రసన్నాంజనేయ. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి ఎన్నో అడ్డంకులను దాటి లంకను చేరుకుంటాడు. అశోకవనంలో బాధలో ఉన్న సీతమ్మను చూసినప్పుడు ఆయనలో ఒక్కసారిగా ఒక గొప్ప మార్పు వస్తుంది. అంతవరకు సముద్రాన్ని దాటడానికి మహారూపాన్ని ప్రదర్శించిన హనుమ తల్లి ముందు నిలబడేటప్పుడు అత్యంత సూక్ష్మ రూపంలో వినయంతో కూడిన ప్రసన్న వదనంతో కనిపిస్తాడు. శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తూ ఆయన క్షేమ సమాచారాన్ని వివరిస్తున్నప్పుడు హనుమంతుడి ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ సమయంలో ఆయన మనసులో ఎటువంటి కోపం కానీ, యుద్ధ కాంక్ష కానీ ఉండవు. కేవలం భక్తి, కరుణ మరియు సంతోషం మాత్రమే ఉంటాయి. హనుమంతుడి ప్రశాంతతను, భక్తిని చూసి ముగ్ధురాలైన సీతమ్మ ఆయనను "నువ్వు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండు" అని దీవిస్తుంది. అందుకే ఈ రూపాన్ని పూజిస్తే మనకు కూడా అటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మన దగ్గర ఎంత శక్తి ఉన్నా పెద్దల ముందు మరియు దైవం ముందు వినయంగా ఉండాలని ప్రసన్నాంజనేయుడు